చెల్లెళ్లను గౌరవం ఎట్లా గౌరవిస్తారో కొంతమంది అమ్మలను కూడా గౌరవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది ఇంత గాంజాయో ఇంత మందు దాగో ఉన్నటువంటి వాళ్ళు భార్యలను కొట్టుడు, తల్లిదండ్రులను కొట్టుడు, అక్క చెల్లెలను కొట్టుడు ఇదంతా కూడా ఉంది. కానీ అందరూ కూడా అట్లా లేరు. ఇవన్నీ వ్యసనాలకు ప్రజలకు అందుబాటు లేకుండా చేసేటువంటి రాజకీయ వ్యవస్థ నిజమైన నిజాయితీ పరుల చేతులల్లా మానవత్వాన్ని మనుషులుగా గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులను అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపిస్తే జరుగుతుంది. తర్వాత మాట్లాడుకుంటే ఏం చెప్పినావు, నువ్వు మొత్తం మొగోళ్ళనే దోషులు అనే కాడికి వస్తున్నావు. సో దాంట్లో కూడా కొంత ఇట్లా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా ఆడవాళ్ళ పట్ల గౌరవం అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ ఆడవాళ్ళలో కూడా వాళ్ళ దిక్కుండి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు మొత్తం కంప్లీట్గా ఇటు పెట్టి అటు పెట్టి ఏమనకు. ఎందుకంటే ఇప్పుడు దీనిలో ఇట్లా సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మాట్లాడుకునే వక్తలు చాలా మంది ఉన్నారు. సో ఒక నూతన రాజకీయ వ్యవస్థ రావాలి. ఇప్పుడు నువ్వు అంటున్న దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు కొత్త రాజకీయ వ్యవస్థ ఇప్పుడు దీనిలో మాట్లాడుతుంటేనే చాలా మందికి తేటతెల్లం అయిపోయింది. ఈ ఇష్యూలనే ఏ రాజకీయ పార్టీ ఒక కొత్తోళ్ళు, ఇక పాతోళ్ళు అయితే బీజేపీ అట్లనే ఉన్నది, కాంగ్రెస్ అట్లనే ఉన్నది, బీఆర్ఎస్ కూడా ఆడవాళ్లకు వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని ఏళ్ళు కనీసం ఆడవాళ్ళకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఓకే, అది అంత గౌరవించిన జనానికి అంత ఎరికే. కానీ కొత్తగా మేము రాజకీయాలకు వస్తున్నటువంటి వాళ్ళు అన్నటోళ్ళు కూడా ఇంతకుముందు నేను ఒక ఉదాహరణ చెప్పిన, నేను ఆల్రెడీ ఒక ఉదాహరణ చెప్పిన, అమ్మ అని ఆమె మొదలైందని చెప్పని వెలుగుమట్టలా దోకా చేసింది. వెలుగుమట్టలా ఆడోళ్ళు ఉండే, చిన్న పిల్లలు ఉండే, చదువుకున్నటువంటి వాళ్ళు ఉండే, గర్భిణీ స్త్రీలు కూడా ఉండే. అందులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా మీ ఆడోళ్ళకి వెళ్ళి వచ్చి నేనేదో బాగు చేస్తా, మా అయ్య చేయలే నేను చేస్తా, మా అయ్య కట్టలు పీకి పాడేసిండు, ఇక నేను పీకుతాను వచ్చిన ఆమె కూడా దోకా చేసింది తెలుసుకోవాలి మీరు కూడా. అంటే ఒకటే వన్ సైడ్ మాట్లాడొద్దు అంతా. సో ఈయనమ్మా, సో ఆమె అక్కడ కాంప్రమైజ్ అయింది. 1000 ఇండ్లు గులగొడితే అందులో అందరు ఆడోళ్ళే ఉన్నారు. చిన్న వాళ్ళు ఇళ్ళలో పని చేసుకుంటోళ్ళు, ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు, పచ్చిమిరపకాయలు అమ్ముకుంటోళ్ళు, ఆలుగడ్డలు అమ్ముకుంటోళ్ళు, పాచి పని చేసేటోళ్ళు, పెయింట్ పని చేసేటోళ్ళు, ఇటువంటి వాళ్ళు అందరు ఉండే. అక్కడ కూడా రాజకీయం చేసి గవర్నమెంట్ తోటి ములాఖాత్ అయిపోయి ఏమైపోయింది, ఎలుగుమట్ల అంతా అయిపోయింది అని మొత్తం పేపర్లో పోస్టర్లు వస్తాయి. ఒక ఆడబిడ్డ చంకల బిడ్డ ఉన్నటువంటి 2 నెలల పాపను కాలుతుందంతే కేసు పెట్టాలి. ఆడు కూడా పోయింది ఈ మహానుభావురాలు, ఇటువంటి వాళ్ళు పోయి అదంతా అయిపోయిందని ఇవాళ వాళ్ళు మేము పోయి చూస్తున్నాము. హాస్పిటల్లో ఇప్పటి వరకు వాళ్ళకి ఇచ్చినటువంటి బాధితులకు సాయం చేసినటువంటి పైసలు కూడా మింగినటువంటి వాళ్ళ దాంట్లో కూడా నువ్వు చెప్తున్నటువంటి వాళ్ళు మీ దాంట్లో కూడా ఉన్నోళ్ళు ఉన్నారని చెప్తున్నా నేను. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ అంశంలో అంటే మాట్లాడేటప్పుడు నేను ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఒక రాంగ్ మెసేజ్ కూడా పోవద్దు. సో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఇంట్లో ఉన్నారు, అందులో ఉన్నారు, అందరం కలిసి ఇప్పుడు ఈ ఫైట్కి పోదాం, ఈ ఫైట్ చేద్దాం. నిజంగా కూడా నువ్వు అన్నట్టు జరుగుతుందో జరగదో తెలియదు మనకు, భవిష్యత్తులో జరుగుతుందో తెలియదు అనుకుందాం అనుకో. కానీ భవిష్యత్తులో జరగాలి, అందరికీ న్యాయం జరగాలి, ఆడవాళ్ళను గౌరవించాలని అంటే నిజమైన ఒక రాజకీయ పార్టీ అమరుల ఆశయాలను గౌరవించేటువంటి ఒక రాజకీయ వ్యవస్థ, నూతన రాజకీయ వ్యవస్థనే దీనికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం. లేకపోతే ఎన్ని చేసినా ఏం చేసినా కానీ ఇది పరిష్కారం జరగదు. ఇట్లా నిజంగా కూడా కొన్ని ఏళ్ళకెళ్ళి నా చిన్నప్పటికెళ్ళి ఇంటనే ఉన్న ఉపన్యాసాలు ఇప్పుడు నేను ఉపన్యాసాలు ఇస్తున్నా, తర్వాత నెక్స్ట్ తరాలు ఉపన్యాసాలు ఇస్తుండొచ్చు. కానీ ఒక రాజకీయ వ్యవస్థ మారితేనే అవుతుంది. దాని దిక్కు అందరం ప్రయాణం చేద్దాం. నిరాశ నిస్పృహలకు పోవాల్సిన అవసరం లేదు. ఆఖరికి ఎట్లా పోయిందంటే జ్యుడిషియరీ సిస్టమ్ కాడికి వెళ్ళి మేనేజ్ చేసే కాడికి పోయింది. రఘు చాలా క్లియర్గా చెప్పేసిండు కదా, అది ఆల్రెడీ తెలుసు. ఇప్పుడున్నటువంటి జడ్జికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ తరఫుకి వెళ్ళి మొన్న ఎలక్షన్లో కూడా కాంటెస్ట్ చేసిరు అని ఇవన్నీ ఓపెన్గా మాట్లాడితే అది కాంటెంప్ట్ అంటారు, ఇంకేదో అంటారు. అవన్నీ ఉన్నాయి. కానీ ఆ సిస్టమ్ అట్లా పాడైంది. ఏం చేస్తాం, జడ్జిలు మేనేజ్ అవుతున్నారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు మొదలే చెప్పిన, నిరుద్యోగులకు సంబంధించిన గ్రూప్ 1 అవకతవకలు ఎంత ఘోరం అంటే అవి ఒక జడ్జి ఏమో మొత్తం డీటెయిల్గా 100 పేపర్లు రాసి జడ్జిమెంట్ ఇస్తాడు. అదే కాదని ఇంకో జడ్జి చేస్తాడు. ఏం జరుగుతుంది ఈ మధ్యలో మొత్తం సీరియల్ ఆర్డర్లో సీరియల్ నెంబర్ కొన్ని 100 నెంబర్లు ఓవర్ పక్క కోరుకుంటాయి. 0.5 మార్కులు కూడా అటు ఇటు కాకుండా ఒకటే మార్క్ వచ్చి కూడా ఉంటుంది. అయినా కానీ జడ్జిమెంట్ వస్తాయి, జరుగుతున్నాయి. దానికన్నా ముందు ముఖ్యమంత్రి పోయి కలుస్తాడు, ఆయన ఇంటికి పోయి కలుస్తాడు, బర్త్డే అని కలుస్తాడు. ఎందుకు కలుస్తాడు, జడ్జిలు వీళ్ళ దగ్గర ముఖ్యమంత్రులు జడ్జిల దగ్గర పోతారు ఎక్కడన్నా. అవి జరుగుతున్న సిస్టమ్ అట్లా మారాలంటే మాత్రం ఒక కొత్త రాజకీయ వ్యవస్థ రావాల్సిందే. ఇంకోటి మొన్న ఒక పెదవంచి మాట్లాడుకుంటా ఇంకో కొత్త పార్టీ పెడుతున్న పెదవంచి ఏమంటారంటే చాలా గొప్ప మాట మాట్లాడిండు బంజీ సంజయ్ గారు, నా కొడుకైనా పర్వాలేదు శిక్ష పడాల్సిందే, చట్టం ఇవ్వని చుట్టం కాదు అని మాట్లాడి. అంటే జనం కూడా చెప్పదలుచుకున్నా కొత్త వస్తువులు కూడా ఎట్లున్నారని. అదే మాటలో ఒక్కొక్కని సంగతి చూస్తా ఇష్టపెట్ట ముచ్చటే లేదు అని బెదిరించి డాగులేసే కాడి దాకా పోతే ఆ మాట మాత్రం మాట్లాడలే. ఆ ఒక్క మాట మాట్లాడకుండా ఈ మాట మాట్లాడుతున్నారు. సో ప్రజలు కూడా ఇవాళ ఒక మంచి ఏమొచ్చిందంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ వచ్చి ఉన్నది. కానీ ఇలా సోషల్ మీడియా కొత్త వాళ్ళు కొత్త ఆలోచనలు
మన జీవితానికి ఒక లక్ష్యం, ఒక ఆశయం ఉండాలని చెప్పని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఎట్లా తిరుగుతుర్రో ఏందో తెలియదు. కిరాయి పైసలు ఉన్నాయా, ఇంట్లో కిరాయిలు ఉన్నాయా, తిండి తింటున్నా తింటలేరా ఏం తెలియకున్నా కానీ జనానికి వాస్తవాలు చూపించాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి డిజిటల్ మీడియాతో అట్లీస్ట్ ఈ వాయిస్లు జనం లోపలికి పోతున్నాయి. వాటిని బేస్ చేసుకొని జనం లోపలికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసి మంచోళ్ళు ఎవరో, చెడ్డోళ్ళు ఎవరో, దొంగలు ఎవరో, రంగలు ఎవరో, వాళ్ళు ఎన్నుకున్నట్టు వ్యూహాలు ఏంటియో ఇవన్నీ ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఒక నూతన రాజకీయ వ్యవస్థను స్థాపించుకునేటువంటి ఆలోచన చేద్దాం. నరేష్ భాయ్ ఆఖరిది మీదేనే 2 నిమిషాలు. 1 నిమిషం తీసుకుంటా అన్న. ఇప్పటికే పెద్దలందరూ మాట్లాడిర్రు.